రమేష్ 2 తంగేడు పూల చెట్లని 2 భుజాల మీద పెట్టుకుని సంతోషంగా ఇంటివైపు నడుస్తూ ఉంటాడు. నెత్తిన గునుగు పూల చెట్లని పెట్టుకున్న ప్రసాదు నెమ్మదిగా రమేష్ వెనకాల నడుస్తూ ఉంటాడు. నాన్నా, మనిద్దరం పెట్టుకున్న పందెంలో నేనే ముందుగా ఇంటికెళ్తున్నాను. అమ్మిచ్చే 500 నేనే తీసుకుంటాను. ఒరే, నడుస్తూ పగటికెళ్ళలుగా అంటమేమీ బాగోలేదురా. పగటికెళ్ళగా నాన్న, జరిగేదే చెప్తున్నాను. నువ్వు నెమ్మదిగా నడుస్తున్నావు, నేను చూడు ఎంత స్పీడ్గా నడుస్తున్నానో. బాబు రమేషు, ఇది నేను పుట్టి పెరిగిన ఊరని మర్చిపోబాకు. ఓహో, అయితే నువ్వే ఇంటికి నాకంటే ముందుగా వెళ్తానని చెప్తున్నావు నాన్న? అవును బాబు, మీ అమ్మిస్తానని చెప్పిన 500 నావే అని ప్రసాద్ మాట అని రమేష్ నవ్వుకుంటూ ఉండగా ముందుకు నడుస్తూ ఉంటాడు. శారద ఇంటికి సుభద్ర వచ్చింది. ఏంటి శారద, నీ సిటీ కోడల అనామిక పిల్లలతో కలిసి వచ్చిందంట. పిల్లలకి దసరా సెలవులని వచ్చింది సుభద్ర. ఈ 10 ఏళ్ల నుంచి ఎప్పుడు పిల్లలకి దసరా సెలవులు రాలేదా శారద? ఇప్పుడు అవన్నీ ఎందుకులే సుభద్ర. ఈ దసరాకైనా నా సిటీ కోడలు పిల్లలతో కలిసి పల్లెటూరులో ఉంటున్న ఈ అత్తమామల దగ్గరకు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. కొన్ని రోజుల్లో బతుకమ్మ ఉత్సవాలు మొదలవుతాయి కదూ. అయితే ఏం చేయమంటావు? నా కోడలు కావేరి తంగేడుపుల కోసం అడవికి వెళ్తుంది. నువ్వు నీ సిటీ కోడలు అనామికని పంపిస్తావా? లేదులే సుభద్ర, 10 ఏళ్ల తర్వాత నా సిటీ కోడలు వచ్చింది. నిజం చెప్పాలంటే ఇది మేం చేసుకున్న సిటీ కోడలే మొదట బతుకమ్మలే అని శారద చెప్తూ ఉండగా ఇంట్లో నుంచి అనామిక బయటకొచ్చింది. చీరలో పొడవాటి జడతో అచ్చమైన తెలుగింటి ఆడపడుచులో ఉన్న అనామికని చూసి సుభద్ర ఆశ్చర్యపోయింది. ఏంటి సుభద్ర, నా సిటీ కోడలను చూసి అట విగ్రహాలు నిలబడిపోయావు? సిటీ కోడలంటే స్టైల్గా సినిమాలు టీవీలో చూపించినట్టుగా ప్యాంటు టీషర్ట్ వేసుకుని ఉంటదనుకున్నాను. కానీ నీ సిటీ కోడల అనామిక ఇంత సాంప్రదాయకంగా ఉందో. బతుకమ్మ తల్లి నీ ఇంట్లోనే కొలువైనట్టుగా ఉంది అని చెప్పి సుభద్ర అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అత్తాకోడళ్ళు శారద అనామిక సంతోషంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అత్తయ్య, ఆయన మావయ్య కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారు అని అనామిక అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పాలి అని శారద అనుకుంటూ ఉండగానే గునుగు పూలని నెత్తిన పెట్టుకున్న ప్రసాదు, తంగేడు పూల చెట్లని భుజాల మీద పెట్టుకుని రమేషు ఇద్దరూ అక్కడికొచ్చారు. నాన్నా, నేనే ముందొచ్చాను. లేదు బాబు, నేను ముందుగా ఇంటి ముందు అడుగు పెట్టాను. నువ్వు చెప్పమ్మా, నేను కదా ముందొచ్చాను, నాన్న ముందొచ్చాడా? ఇద్దరు ఒకేసారి వచ్చారులే బాబు, ఒకరు ముందు ఒకరు వెనకంట ఏం లేదులే. అయితే 500 మనిద్దరం పంచుకుందా నాన్న? అలాగే బాబు. 500 పంచుకోవడం ఏమిటి అత్తయ్య? మీరిద్దరూ ఆ పూలను తీసుకుని పెరట్లో పెట్టండి, వెళ్ళండి. తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్లు గునుగు పూలు తంగేడు పూలు తీసుకుని పెరట్లోకి వెళ్లారు. అత్తయ్య, ఆయన మావయ్య వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు చెప్పండి 500 గురించి. కోళ్ళ రమేష్తో చిన్నప్పటి నుంచి పని చేయించాలని నేను ఈ 500 స్కీమ్ పెట్టా. తండ్రి కొడుకుల్లో ఎవరు ముందుగా నేను చెప్పిన పని చేస్తారో వాళ్ళకే 500 ఇస్తానని చెప్పా. అప్పటి నుంచి రమేషు నేను చెప్పిన పనులు చాలా చురుగ్గా చేసేవాడు, 500 గెలుచుకునేవాడు అని శారద రమేష్ చిన్నప్పటి గురించి చెప్తుంటే అనామిక వింటూ ఎంతో మురిసిపోతూ ఉంటుంది. అలా 2 రోజులు గడిచాయి. బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. అత్తాకోడళ్ళు శారద, అనామిక, పిల్లలు హరీషు, భవ్య, ప్రసాదు, రమేషు అందరూ కొత్త బట్టలు వేసుకుని ఇంట్లో కూర్చున్నారు. శారద, అనామిక కలిసి బ్రతుకమ్మని పేర్చుతున్నారు. ప్రసాదు, రమేష్లు సరదాగా మాట్లాడుకుంటూ పేర్చుతున్న బతుకమ్మని చూస్తూ ఉంటారు. నిజం చెప్పనా బాబు, నువ్వు కోడలు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఏమండి, గడిచిన ఆ బాధ రోజుల్ని ఈ పండగ పూట తలుచుకోవడం ఎందుకు? మన బాధను అర్థం చేసుకొని సిటీ కోళ్ళ అనామిక మనతో కలిసి బతుకమ్మ సంబరాలను జరుపుకోవాలని, దసరా పండుగ చేసుకోవాలని వచ్చింది కదా, సంతోషంగా ఉన్నాము. అవును మావయ్య, ఆ పాత రోజుల్ని వదిలిపెట్టండి. ఇక నుంచి వచ్చే ప్రతి పండుగల్లో ఒక పండుగని ఇక్కడ, ఇంకో పండుగని సిటీలో సెలబ్రేట్ చేసుకున్నాం. నువ్వు సూపర్ మమ్మీ. మమ్మీ, చాలా బాగా చెప్పావు. అత్తయ్య, ఇప్పుడు మా అందరికి బతుకమ్మ గురించి చెప్పండి, మాకు తెలియదు కదా, ఏమంటారు పిల్లలు? అవునానమ్మా, మాకు ఈ బతుకమ్మ పండుగ గురించి చెప్పు. అయితే అందరూ ఏనండి, ఈ బతుకమ్మ ప్రత్యేకత ఏమిటంటే పూలనే దేవుళ్ళుగా కొలిచే పండగ అన్నమాట. మొత్తం పువ్వులే ఉంటాయా నానమ్మా? అవునరా మానవడ, బతుకమ్మ పండగ మొత్తం పూలతోనే జరుపుకుంటారు. ఈ పండగని 9 రోజుల పాటు జరుపుకుంటారు. 9 రోజుల పాటు జరిగే బతుకమ్మ సంబరంలో ఒక్కొక్క రోజున ఒక్కొక్క బతుకమ్మని కొలుసుకుంటాం. నానమ్మా, ఆ 9 బతుకమ్మల పేర్లు చెప్పు.
నేను చెప్పనా బంగారు తల్లి? తెలిస్తే చెప్పు తాతయ్య. ఏమాత్రం తప్పు లేకుండా చెప్పాలి తాతయ్య. నేను అన్నయ్య ఒకసారి ఏదైనా విన్నామంటే అలాగే మా మైండ్లో ఉండిపోతుంది. చిన్న తప్పు కూడా లేకుండా చెప్తాను ఇని తల్లి. మొదటి రోజున ఎంగిలి పూల బతుకమ్మ, రెండో రోజున అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజున నానే బియ్యం బతుకమ్మ అని చెబుతూ శారద వైపు చూస్తాడు. నన్ను చూస్తారెందుకు? చెప్పండి. అంటే నేను తప్పుగా ఏం చెప్పటం లేదుగా శారదా? లేదులేండి, కరెక్ట్గానే చెబుతున్నారు. 5వ నుంచి చెప్పండి. అయితే వినండి. ఇక 5వ రోజున అట్ల బతుకమ్మ, 6వ రోజున అలిగిన బతుకమ్మ, 7వ రోజున యాపకాయల బతుకమ్మ, 8వ రోజున వెన్న ముద్దల బతుకమ్మ, ఇక 9వ రోజున సద్దుల బతుకమ్మ. వామ్మో అత్తయ్య, మీకు మావికి భలే గుర్తున్నాయే. మహా అమావాస్య రోజు బతుకమ్మ మొదటి రోజు పండగ మొదలవుతుంది కోళ్ళ. దీన్నే తెలంగాణలో పెత్రామాస అని కూడా అంటారు. అత్తయ్య, పెత్రామాస అంటే ఏంటి? పితృపక్ష అమావాస్య కోళ్ళ. ఈ రోజున చాలామంది తమ పెద్దల్ని పూర్వీకుల్ని తలుచుకుంటా ధార్మిక కార్యక్రమాలు అవి నిర్వహిస్తూ ఉంటారు. ఆ తర్వాత కొంచెం అన్నం తిని బతుకమ్మ తయారు చేస్తారు. ముఖ్యంగా బతుకమ్మ అనేది తెలంగాణకి మాత్రమే ప్రత్యేకమైన 9 రోజుల పండుగ. గౌరీదేవిని ఆరాధించటం, ప్రకృతిని పూజించటం ఈ పండుగలో చేస్తూ ఉంటారు. ఈ బతుకమ్మ పండగ గురించి చరిత్రలో అనేక కథలున్నా ఇది 1000 ఏళ్లగా తెలంగాణలో జరుపుకుంటున్న పెద్ద పండగని చెప్పుకోవచ్చు. అత్తయ్య, మొదటి బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ అన్నారు కదా. నీ ప్రశ్న అర్థమైందిలే కోళ్ళ. ఎంగిలి పూల బతుకమ్మ అంటే ఏంటనేగా? అవునత్తయ్య, కోళ్ళ ముందు రోజే పూలు తెచ్చుకుని నీళ్ళలో వేసుకుని ఉంచుతారు. అట్టా పూలు నిద్ర చేస్తాయి. అందుకే ఎంగిలి పూలు అంటాం. అది మాత్రమే కాదు, పూలకున్న ఆకులు కాడలు తెంచడం కోసం కత్తెర లేదా నోటితో వాటిని కట్ చేస్తాం. అంటే ఎంగిలి చేసినట్టు కదా. అందుకే ఎంగిలి పూల బతుకమ్మ అంటాం. నానమ్మ, బతుకమ్మ పండుగ అంటే ప్రసాదాలు ఉండవా? అదే నానమ్మ, దేవుళ్ళ కోసం చేసి పెడతాం కదా. ఇంటి దగ్గర అమ్మ కూడా ప్రసాదం అని చేసి పెడుతూ ఉంటుంది. ఉంటాయి మనవడా. ఎంగిలి పూల బతుకమ్మ రోజున నువ్వులు, బియ్యం పిండి నూకలో కలిపి నైవేద్యం తయారు చేస్తారు. ఇక రెండో రోజునేమో అటుకుల బతుకమ్మ కదా. సప్పిడిపప్పు, బెల్లము, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. ఇక ముద్దపప్పు బతుకమ్మ రోజున ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు. అనామిక, హరీషు, భవ్య, రమేషు, ప్రసాద్ అందరూ శారద చెప్తుంటే శ్రద్ధగా వింటూ ఉంటారు. ఇక 4వ రోజున నానే బియ్యం బతుకమ్మ కదా. నానేసిన బియ్యము, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు. ఇక 5వ రోజున అట్ల బతుకమ్మ. అట్లో దోశలు వేసుకొని నైవేద్యంగా సమర్పిస్తారు. మిగిలిన మీరు చెప్పండి. 6వ రోజున చేసే అలిగిన బతుకమ్మకి నైవేద్యం ఏమీ బెటరు. 7వ రోజున జరిపే వేపకాయల బతుకమ్మకి బియ్యపిండిని బాగా వేయించి వేపపళ్ళుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. పిల్లలో వెనముదల బతుకమ్మ 8వ బతుకమ్మ. నువ్వులు, ఎన్న లేదా నెయ్యి, బెల్లం కలుపుకొని నైవేద్యం తయారు చేస్తారు. 9వ రోజు అంటే ఆఖరి రోజు అన్నమాట సద్దుల బతుకమ్మ. అష్టమి నాడు అదే రోజున దుర్గాష్టమి జరుపుకుంటాం కదా. 5 రకాల నైవేద్యాలు తయారు పెడతారు అని శారద చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టారు. బతుకమ్మకి ముందు రోజు నుండే ఆడాళ్ళు ఊర్లో ఉండరు కోళ్ళ, అడవిలోనే ఉంటారు. బతుకమ్మను పేర్చుకునేందుకు సిబ్బిలు, తంగేడు పూలు, గునుగు, తామర, చామంతి, బంతి, సీతజడల పూలను తెచ్చుకుంటారు. బతుకమ్మలో ముందుగా తంగేడు పూలు పెట్టుకుని ఆ తర్వాత రంగుల్ని బట్టి పూలను అమర్చుకుంటా ఉంటారు అని శారద చెప్తుంది. ఇంతలో ప్రసాద్ రంగుల నీళ్లు తీసుకొచ్చాడు. ఏంటి తాతయ్య అవి? ఇయ్యా పూలకేసే రంగు నీళ్ళరా. ఇక్కడ పెట్టు తాతయ్య. నేను పూలకు రంగులు వేసేటప్పుడు నానమ్మకి, అమ్మకి ఇస్తాను. చెల్లి దగ్గర వద్దు తాతయ్య, నా దగ్గర పెట్టు. నేనే పూలకి రంగులేసి ఇస్తాను. మీ ఇద్దరిలో ఎవ్వరికీ ఇవ్వను. ఇది నా దగ్గర పెట్టుకుంటాను. అత్తాకోడల్లో ఏ పువ్వు రంగు కావాలో చెప్పండి, మనం ముగ్గురం కలిసి ఆ రంగు పూలిద్దాం అని చెప్పగానే పిల్లలందుకు ఒప్పుకుంటారు. అలా అందరూ కలిసి బతుకమ్మని అందంగా పేర్చుతారు. అందంగా తయారైన బతుకమ్మని అనామిక ఫోటోలు తీసుకుంటుంది. ఇక శారద ఇంటి బయట అలికి ముగ్గేస్తుంది. అక్కడ బతుకమ్మ తీసుకొచ్చి పెట్టింది. చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాట పాడుతూ ఉంటుంది. అది చూసి అనామిక, హరీషు, భవ్యలు కూడా అలాగే చేస్తారు.
వావ్ నానమ్మ, ఇట్లా ఆడుకుంటుంటే కొత్తగా చాలా బాగుంది. అంటూ పిల్లలు చాలా సంతోషపడతారు. అలా కొంత సమయం తర్వాత బతుకమ్మని అనామిక నెత్తిన పెడుతుంది శారద. అలా అందరూ ఇంటి నుంచి నడుచుకుంటూ వచ్చి పారుతున్న కాలువలో దాన్ని వదిలిపెట్టారు. ఆ విధంగా అనామిక బతుకమ్మ పండుగని సెలబ్రేట్ చేసుకుంది. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఇట్లు మీ అనామిక.